గా ఋషికొండ మీద పాత సర్కారోళ్ళు 500 కోట్లతోని ప్యాలెస్ కట్టుకున్నారని, పాత సీఎం ఉండనీకనే కట్టుకున్నారని కూటమి లీడర్లంతా పొట్టు పొట్టు దుమ్మెత్తి ఓసిర్రు. దర్వాజాలకు ఇంత ఖర్చు పెట్టిండు, కుర్చీలు బల్లలకు అంత ఖర్చు పెట్టిండు, చూడుర్రి అని అందరికీ చూపించి మరీ ఆడిపోసుకున్నారు. అయితే గిట్లనే ఇప్పుడు ఢిల్లీలో కూడా ఓ ప్యాలెస్ ముచ్చట జోరుగా నడుస్తుంది. మరిగా ప్యాలెస్ ఎవల్ది, ఎట్లున్నది చూసొద్దాం పార్రి. రాజుల బంగ్లా లెక్క బలే కట్టుకున్నారు కదా ఇల్లు. ఆగో పొద్దుగాల లేచి కసరత్తులు చేయనికే ఇంట్లోనే పెద్ద జిమ్ము కట్టుకున్నారు. ఖరీదు గల్ల కండలు పెంచే మిషన్లు బందోబస్తుగా పెట్టి ఇచ్చిండ్రు. ఓ కెమెరా అన్న అట్టనే జర ఇంట్లోకి పోరా, అదే సూతం ఎట్టెట్టున్నదో. ఆ బొర కొడుకు అంగూరు పండ్ల లెక్క ఏలడబడ్డాయి లైట్లు. కటింగ్ షాపులో ఉన్నట్టే ఉన్నది కుర్చీ. ఇంట్లోనే లిఫ్ట్ కూడా ఉన్నట్టున్నది. ఆ తానం చేసే తొట్టి చూడర్రే, బాత్రూములు చూడర్రే, అన్నీ ఏకున్నాయి. అంత మంచిగానే ఉన్నది కానీ ఇల్లే వల్లది అని అంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సామాన్యుల పార్టీకి పెబ్బా కేజ్రీవాల్ సార్ ఇల్లాట. పువ్వు పార్టీ వాళ్ళు ఇగో చూడర్రే చీపురకట్ట పార్టీ పెద్ద మనిషి కట్టుకున్న చీచుమాలు ఎట్లున్నదో అని వీడియో విడుదల చేసిండ్రు. ఇంద్రభవనం లెక్క కట్టుకున్నాడు. 7 నక్షత్రాల హోటల్ తీరుగా కట్టుకున్నాడు. సామాన్యుణ్ణి అని చెప్పుకుంటే గింత పెద్ద ప్యాలెస్ ఏంటికి కట్టుకున్నాడు అని పువ్వు పార్టీ వాళ్ళంతా ఒక్క తీరుగా దాపిస్తాండ్రు. మందు సీసాల కుంభకోణం చేసే గింత పెద్ద ఇల్లు కట్టుకున్నాడని పొట్టు పొట్టు దుబ్బెత్తిపోతాండ్రు. అటు చీపురకట్ట పార్టీ వాళ్ళు కూడా మరలబడ్డట్టు చేస్తాండ్రు. ఇంటర్నెట్ గుట్లే పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసు పోటువో ఓ దిక్కు, వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో సర్కారు బడి పోటువో ఇంకో దిక్కు పెట్టి ఓ పోస్టర్ విడుదల చేసిండ్రు. పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసులు ఏమో భవంతుల తీరుగా పెద్ద ఉంటాయి, సర్కారు బడులు ఏమో గుడిసెలళ్ళు ఉంటాయి అన్నట్టు దుబ్బెత్తి పోస్తున్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ 2 దిక్కుల నడుమ కిరికిరి గట్టిగా నడుస్తుంది. అన్యామో గాని కేజ్రీవాల్ ఇల్లు చూసి చాలా మంది గట్టిగానే కట్టిండు అనుకుంటారట. మరిగా రేపు ఎలక్షన్లలో దాని ఎఫెక్ట్ ఎంత పడుతుందో ఏమో చూడాలి.